ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్రంగా మారుతోంది. ఎన్నికల ప్రచారం ముగిపోతుంది. ఈ రోజే చివరి రోజు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిపోతుంది. నాయకుల మైకులు కూడా కట్ కాబోతున్నాయి. సో ఇదే సమయంలో ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా గతంలోనే మేము ఉత్తరాంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత రాయలసీమకు సంబంధించిన పరిస్థితి ఏంటి, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో చాలా క్లియర్ కట్ అనాలిసిస్ చేశాం. ఇప్పుడు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కోస్తాంధ్రకి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎవరికి పట్టుంది, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిపోతున్నారు, ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉందో ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. గతంలో ఉన్న స్థానాలు కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి, గతంలో 151 వచ్చిన వైసీపీకి ఈసారి ఎన్ని రాబోతున్నాయి, ఇప్పుడు కూటమిగా 3 పార్టీలు జట్టుగా వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయో మీకు క్లియర్ కట్గా అనాలిసిస్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో, ప్రతి మీడియా సమావేశంలో కూడా ఆయన చాలా క్లియర్గా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఈసారి గెలుపు మాదే అని. సో మాకు గ్రౌండ్ లెవెల్లో అందినటువంటి సమాచారం ప్రకారం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ సర్వేని తయారు చేశాం. సో నిజంగా వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయో చాలా క్లియర్గా వీడియో లాస్ట్లో మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మిస్ కావద్దు. ముందుగా కృష్ణా జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. తిరువూరు నియోజకవర్గం నల్లగట్ల స్వామిదాస్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కొలుగుపూడి శ్రీనివాస్ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ గెలుస్తోంది, నల్లగట్ల స్వామిదాస్ గెలుస్తున్నారు తిరువూరు నుంచి. ఇక నూజివీడులో మేకా వెంకట ప్రతాపప్పారావు వైసీపీ నుంచి, కొలుసు పార్థసారథి కూటమి నుంచి. సో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు నూజివీడు నుంచి. ఇక గన్నవరం నియోజకవర్గం వల్లభనేని వంశీమోహన్ పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు కూటమి తరఫున. గెలిచేది యార్లగడ్డ, గన్నవరంలో వల్లభనేని ఓడిపోతున్నట్టుగా మాకు అందిన సమాచారం. ఇక గుడివాడలో పరిస్థితి ఏంటంటే కొడాలి నాని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వెనిగండ్ల రాము కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వెనిగండ్ల రాముకు అక్కడ గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంత ఎడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు గత 10 రోజుల బ్యాక్ చూసుకుంటే కనుక అక్కడ మనకి పరిస్థితి కొడాలి నాని వైపే ఉంది. కానీ సామాజిక సమీకరణల పరంగా కూటమి కొంత మద్దతు ఆ నియోజకవర్గంలో పెరుగుతున్న కారణంగా సో వెనుగండ్ల రాముకు లిటిల్ ఎడ్జ్లోనైనా సరే బయటపడే ఛాన్స్ ఉందని మాకు అందిన సమాచారం. ఇక కైకలూరులో దూలం నాగేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కామినేని శ్రీనివాసరావు కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. కామినేని శ్రీనివాసరావు గెలవబోతున్నట్టుగా మాకు అందిన సమాచారం. ఇక పేటన ఉప్పల్ రాము వైసీపీ నుంచి, కాగిత కృష్ణప్రసాద్ కూటమి నుంచి, కాగిత కృష్ణప్రసాద్ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి కిట్టు పేరు నాని కుమారుడు, ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. కొల్లు రవీంద్ర కూటమి నుంచి పోటీ చేస్తున్నారు, మాజీ మంత్రి. సో కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్రే అక్కడ గెలుస్తున్నారు. పామరులో కైలే అనిల్ కుమార్ వైసీపీ నుంచి, వర్ల కుమారరాజా పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ పామరులో గెలవబోతున్నట్టుగా మాకు సమాచారం. పెనమలూరులో జోగి రమేష్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. బోడే ప్రసాద్ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. సో బోడే ప్రసాదే గెలవబోతున్నారు పెనమలూరులో కూటమి అభ్యర్థి. విజయవాడ పశ్చిమలో షేక్ ఆసిఫ్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. ఇక్కడ సుజనా గెలవబోతున్నారు మనకి అందినటువంటి సమాచారం. విజయవాడ సెంటర్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. బోండా ఉమా పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. బోండా ఉమా గెలుస్తున్నారు. విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ వైసీపీ నుంచి. గద్దె రామ్మోహన్ రావు కూటమి నుంచి. సో గద్దె రామ్మోహన్ రావుకి ఛాన్స్ ఉంది, కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. మైలవరంలో వైసీపీ నుంచి సర్నాల తిరుపతిరావు వైసీపీ నుంచి. వసంత కృష్ణ ప్రసాద్ కూటమి నుంచి. సో వసంత కృష్ణ ప్రసాదే కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. నందిగామలో మండితోక జగన్మోహన్ రావు వైసీపీ నుంచి. తంగిరాల సౌమ్య కూటమి నుంచి. సో ఇక్కడ వైసీపీకి ఛాన్స్ ఉంది జగన్మోహన్ రావు నందిగామలో. జగ్గపేటలో పరిస్థితి సామినేని ఉదయభాను వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు జగ్గపేటలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక అవనగడ్లో సింహాద్రి రమేష్ బాబు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. మండలి బుద్ధప్రసాద్ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. ఇక్కడ మండలికే ఎక్కువ ఛాన్స్ ఉంది. మండలి బుద్ధప్రసాద్ గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి. ఇక గుంటూరు జిల్లా పరిస్థితి ఏంటో మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా. తెనాలి నియోజకవర్గం అన్నాబోతున్న శివకుమార్ వైసీపీ నుంచి. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. ఆయన గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. బాపట్లలో కోన రఘుపతి, తర్వాత వైసీపీ నుంచి. కూటమి నుంచి వి నరేంద్రవరం పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిపాటులో బాలసాని కిరణ్ కుమార్ వైసీపీ నుంచి. బోర్ల రామాంజనేయులు కూటమి నుంచి. సో కూటమి అభ్యర్థి
ఇక్కడ గెలవబోతున్నట్టు తెలుస్తుంది. గుంటూరు వెస్ట్లో పరిస్థితి ఏంటంటే విడుదల రజని పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వెస్ట్లో, పిడుగురాళ్ల మాధవి పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. సో కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు మాధవి వెస్ట్లో విడుదల రజని మీద. గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, మహమ్మద్ నజీర్ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. సో ఇక్కడ వైసీపీ అభ్యర్థికే ఎక్కువ ఛాన్స్ ఉంది మాకు అందిన సమాచారం. ఇక చిల్లలూరుపేటలో కావటి మనోహర్ నాయుడు వైసీపీ నుంచి, ప్రతిపాటి పుల్లారావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు గెలుస్తున్నారు. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి, చదలవాడ అరవింద్ బాబు కూటమి నుంచి, ఇక్కడ వైసీపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నారు. సత్తెనపల్లిలో అంబట్ రాంబాబు వైసీపీ నుంచి, కన్నా లక్ష్మీనారాయణ కూటమి నుంచి, ఇక్కడ గెలిచేది కన్నా లక్ష్మీనారాయణ. పెదకూరపాడులో నంబూరి శంకర్రావు వైసీపీ నుంచి, భాష్యం ప్రవీణ్ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. గెలిచేది కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్గా మాకు అందినటువంటి సమాచారం. మరికొన్ని నియోజకవర్గాలు, తాడికొండలో మేకతోటి సుచరిత పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. తర్వాత తెనాలి శ్రవణ్ కుమార్ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. తెనాలి శ్రవణ్ కుమార్ గెలుస్తున్నారు. మంగళగిరిలో మురుగుడు లావణ్య వైసీపీ నుంచి, నారా లోకేష్ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. గెలిచేది నారా లోకేష్ మంగళగిరిలో. పొన్నూరులో అంబటి మురళి వైసీపీ నుంచి, ధూళిపాల నరేంద్ర కూటమి నుంచి, మాకు అందిన సమాచారం కూటమి. వేమూరులో వరికోటి అశోక్ కుమార్ వైసీపీ నుంచి, నక్క ఆనందబాబు కూటమి నుంచి, గెలిచేది కూటమి. సో రేపల్లిలో ఈ ఊరు గణేష్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, అనగాని సత్యప్రసాద్ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి, గెలిచేది కూటమి అభ్యర్థిగా తెలుస్తోంది. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి, జూలకంటి బ్రహ్మానందరెడ్డి కూటమి నుంచి, గెలిచేది కూటమి. సో గురజాలలో కాసు మహేశ్వర్ రెడ్డి వైసీపీ నుంచి, ఎరపతినేని శ్రీనివాసరావు కూటమి నుంచి గెలుస్తున్నారు. గెలిచేది కూటమి అభ్యర్థి. ఇక్కడ వైసీపీ కనిపిస్తోంది. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది. జీబీ ఆంజనేయులు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఆయన ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది. కూటమి అభ్యర్థిగా బొల్లా భామరాయుడు మనకు కనిపిస్తుంది. సో దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ ఎడిటర్ కట్టాతో ఉన్నారు. ఎస్, నెల్లూరు ప్రకాశం కూడా ఉన్నాయి. ఫస్ట్ ఈ రెండు జిల్లాల గురించి మనం ఒకసారి మాట్లాడదాం, తర్వాత మళ్ళీ వాటి గురించి కూడా మాట్లాడదాం. సో కృష్ణా గుంటూరులో మెజారిటీ మనకి కనిపిస్తోంది కూటమి అభ్యర్థులే గెలుస్తున్నారు. ఇది వాస్తవానికి ఏంటంటే ఒక 3 స్థానాలు గుంటూరు జిల్లాలో, ఒక 3 స్థానాలు కృష్ణా జిల్లాలో కనపడుతున్నాయి. కృష్ణా జిల్లాలో కూడా ఆ పామర్లో, తిరువూరు రిజర్వ్ నియోజకవర్గాలు, ఆ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎస్సీ ప్రభావిత ప్రాంతంలో వైసీపీ గెలవగలుగుతుంది. సో మిగతా చోట దాదాపుగా కూటమి గెలవగలుగుతుంది. ఒక నందిగాంలో అనుకుంటే ఐ థింక్ వైసీపీ గెలవగలుగుతుంది. అది పక్కన పెడితే గుంటూరు జిల్లాలో నరసరావుపేట గోపిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను గతంలో కూడా టీడీపీ 2014లో కూడా టీడీపీ వేవ్ అప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యే గెలిచాడు. మళ్ళీ అతను గెలిచే అవకాశం ఉంది. తర్వాత వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు గెలిచే అవకాశం ఉంది. సో ఇట్లా 1-2 ప్రాంతాలు తప్ప, అందులోనూ గుంటూరు పల్నాడులో వైసీపీ కొంత ఎడ్జ్ కనిపిస్తుంది అంటారా? ఎస్, అంటే అదేం లేదు. ఈవెన్ పల్నాడులో కూడా వైసీపీ కూటమి తన వేవ్ను క్రియేట్ చేసుకోగలిగింది. ఒక వెనుగొండ ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ ఉంది చెప్పండి? మొత్తం కూడా కూటమే గెలుస్తుంది కదా. తర్వాత మళ్ళీ గుంటూరు వరకు వచ్చేసరికి మైనార్టీ సీటు, అక్కడ మాత్రం తన వైసీపీ తన ప్రభావాన్ని కాపాడుకోగలుగుతుంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు వల్ల కూటమి కొంత మైనార్టీ ఓట్ బ్యాంక్ లాస్ అవుతుంది. దానివల్ల కూటమికి అది డిసడ్వాంటేజ్, వైసీపీకి అడ్వాంటేజ్ కాబోతుంది. సో మొత్తంగా ఈ 2 జిల్లాలో ఒక 6 నుంచి 7 సీట్లు మాత్రం వైసీపీ రాబోతున్నాయి. మొత్తంగా కూటమి అక్కడ 16 సీట్లు, ఇక్కడ 17 సీట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 16-17 సీట్లు కూడా ఈవెన్ కూటమి మెజారిటీ సీట్లను సంపాదించుకోబోతుంది. అంటే అమరావతి రాజధాని ప్రాంతం ఈ 2 కృష్ణా గుంటూరు. సో ఆ ప్రభావం ఎక్కువ ఏమైనా కనిపిస్తుంది? ఆ ప్రభావం కనపడుతుంది, ఖచ్చితమైన ప్రభావం కనపడుతుంది. రాజధాని కిరి చేశాడు, భూముల రేటు తగ్గించేశాడు, డెవలప్మెంట్ లేకుండా చేశాడు, బిల్డింగులు లేవు, కంపెనీలు తీసుకొచ్చింది లేదు, ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించింది లేదు, ఇక్కడ సర్వనాశనం చేశాడు. ఉపాధి కావాలంటే అటు హైదరాబాద్కి పోవాలి, లేదా బెంగళూరుకి పోవాలి, చెన్నైకి పోవాలి తప్ప ఇక్కడ వెతుక్కునే పరిస్థితి లేదు. అదే చంద్రబాబు నాయుడు ఉండుంటే ఈ ప్రాంతం డెవలప్మెంట్ అనేది అయి ఉండేది. ఇది ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే విజయవాడని గుంటూరుని కలిపి ఒక పెద్ద నగరంగా నిర్మించి ఉండేవాళ్ళు, ఇది అమరావతితో కలిపేసి. సో ఒక పెద్ద అంటే 3 రాజుల నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 29 గ్రామాల్లో కూడా వైసీపీకి ఎడ్జ్ వచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అదే ఆ మాటకు వస్తే కుప్పంలో కూడా వైసీపీకి ఎడ్జ్ వచ్చింది. జడ్పీటీసీలు మున్సిపాలిటీలు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ని క్యాల్కులేట్ చేయడం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏంటంటే ఎక్కువ కాలం అధికారం అప్పటికి ఇంకా 4 సంవత్సరాల అధికారం వైసీపీ చేతిలో ఉన్నట్టుంది, 4 సంవత్సరాలు. సో ఇంకా పథకాలు ఆఫ్ చేస్తారేమో, కష్టాదింపులు దిగుతారేమో, భయపెడతారేమో, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా అనే కారణంతో ఓటు బ్యాంక్ ఇస్తూ ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్, మెయిన్ ఎలక్షన్స్ వేరు. ఇప్పుడు అట్లని కూడా తెలంగాణలో మొత్తం లోకల్ బాడీలు బీఆర్సీ కలవగలిగింది కదా. మరి అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏమైంది? అసెంబ్లీ ఎలక్షన్స్లో బలంగా కాంగ్రెస్ మొత్తం గెలిచింది కదా. ఈ పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీ ఎలా పికప్ అయింది? అంటే ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ చూడాలి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరిగి ఎన్నాళ్ళు అవుతుంది?
6 నెలలు కావట్లేదు. తెలంగాణలో బీజేపీ బాగా పికప్ అయింది. 7 నుంచి ఎంపీ సీట్లు గెలవగల పరిస్థితిలో ఉంది. అంటే చూడండి ప్రతి ఎన్నికని ఏ ఎన్నిక తగ్గట్టుగా ప్రజలు చూస్తున్నారు అంతే. సో క్లియర్ గా ఇక నెల్లూరు జిల్లా పరిస్థితి కూడా చూద్దాం. కావలి నియోజకవర్గం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి, కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. మాకు అందిన సమాచారం కావ్య కృష్ణారెడ్డి గెలుస్తున్నారు. కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. విక్రమ్ రెడ్డికి అక్కడ ఛాన్స్ ఉంది. వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. గెలిచేది కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి. నెల్లూరు సిటీ ఎండి ఖలీల్ అహ్మద్ వైసీపీ నుంచి, పొంగూరు నారాయణ కూటమి అభ్యర్థి పోటీ చేస్తున్నారు. నారాయణకి అక్కడ గెలుపు అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుస్తున్నారు కూటమి అభ్యర్థి. తర్వాత సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నుంచి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డికి కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. సోమిరెడ్డి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా మాకు అందినటువంటి సమాచారం ప్రస్తుతానికి. సో గూడూరు నియోజకవర్గంలో మేరుగా మురళీధర్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. పాషం సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. సో గెలిచేది కూటమి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ గూడూరులో. ఇక సూళ్లూరుపేటలో కిలివేటి సంజీవయ్య వైసీపీ నుంచి, నెలవేల విజయశ్రీ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. గెలిచేది వైసీపీ కిలివేటి సంజీవయ్య సూళ్లూరుపేటలో. వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి, కురుగుండ్ల లక్ష్మీ సాయిప్రియ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. సో కూటమి అభ్యర్థిగా ఉన్న కురుగుండ్ల లక్ష్మీ సాయిప్రియకి ఎక్కువ గెలుపు ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాకర్ల సురేష్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా సో ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థికి గెలుపు అవకాశం ఉంది. విషయం ఇంకోటి క్లియర్ గమనించండి. నెల్లూరు జిల్లా అనేది వైసీపీ కంచికోట. అవును, పోయినసారి 10 స్థానాలు గెలిచింది. ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు. ఇది పాత కాంగ్రెస్ కి కంచికోట. కాంగ్రెస్ కిల్ అయిన తర్వాత వైసీపీకి ఎమర్జీ అయిన తర్వాత వైసీపీకి కంచికోటగా మారింది. కానీ ఈ జిల్లాలో ఇప్పుడు మేజర్ సీట్స్ కూటమికి రాబోతా ఉన్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యకరం. ఇక్కడ వచ్చే వైసీపీ సీట్లు కూడా చూడండి. మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు. అంటే మేకపాటి కుటుంబానికి ఉన్న మంచి పేరు వల్ల ఆ కుటుంబానికి 2 సీట్లు వస్తున్నాయి తప్ప ఇంకోటి కాకాని గోవర్ధన్ రెడ్డి గెలవగలుగుతున్నాడు. అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రిటైర్డ్ ఓడిపోబోతున్నాడు. ఆయన లాస్ట్ మంత్ మాత్రం సోమిరెడ్డి కొంత సానుకూలంగా ఉన్నాయి పరిస్థితి. కానీ ఇప్పుడు మనకు అందిన సమాచారం ఏంటంటే కొంచెం కాకాని పుంజుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే వాస్తవం ఏంటంటే వైసీపీ కంచుకోట అక్కడ మంత్రిగా ఉన్నాడు కాకని కదా అడ్వాంటేజ్, అధికారం ఉంటూ అడ్వాంటేజ్. ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి సహజంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. సోమిరెడ్డి వరుస ఓటమి ఎదుర్కొంటూ ఉన్నాడు. కాకపోతే ఒకటి పని చేస్తుందంటే అది మరి మారితే సోమిరెడ్డి గెలవచ్చు. ఏంటంటే సోమిరెడ్డి గెలిస్తే కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి సోమిరెడ్డి మంత్రి కావచ్చు. కాకాని గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే ఉంటాడు. నిజవర్గాన్ని నిధులు కావాలి. కొన్నాళ్ళు కానీ ఓడిపోతూ వస్తున్నాడు కదా, ఆ సింపతి ఏమైనా ఈసారి వర్కౌట్ అయ్యే పరిస్థితి అది చూడాలి. ఆ మేరకు సోమిరెడ్డికి ఏమైనా అవకాశం ఉందో లేదో చూడాలి. కానీ మొత్తంగా ఈ రోజు వరకు మనకి ఇన్ఫర్మేషన్ కొంత ఎడ్జిలో కాకానే ఉన్నాడు అని చెప్పేసి. సో మొత్తంగా గెలవగానే సీట్లో 2 మేకపాటి కుటుంబానికి కావడం అనేది గమనార్థం. సో ఏదైనా వైసీపీ కంచి కూడా భద్ర కాబోతుంది అనేటువంటిది మీరు ఇందాక చూసిందంటే కూడా కృష్ణా గుంటూరులో కూడా మీరు చూడండి. ఇప్పుడు అంబటి రాంబాబు కీలకమైన నాయకుడు ఓడిపోతున్నాడు. తర్వాత కొడానాని గెలిపోవటం మధ్య తోబుచ్చి ఆడుతున్నాడు. గెలవచ్చు వాడచ్చు ఓడిపోతాడనేది ఈ రోజుకున్న ఇన్ఫర్మేషన్. వల్లభని వంశీ కీలకమైన నాయకుడు ఓడిపోతున్నాడు. అతను టీడీపీలో ఉంటే గెలవగలిగి ఉండేవాడు. కానీ వైసీపీకి వెళ్ళి పొలిటికల్గా లైఫ్ని క్లియర్ చేసుకున్నాడు, ఓడిపోబోతున్నాడు. చాలా కీలకమైన నాయకులు ఓడిపోతున్నారు. ఓకే, ప్రకాశం జిల్లా పరిస్థితి చూద్దాం. ఎర్రగొండపాలెంలో తాటిపత్రి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. గూడూరి ఎరిక్సన్ బాబు కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీఏ గెలవబోతుంది తాటిపత్రి చంద్రశేఖర్. దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థి, గొట్టిపాటి లక్ష్మి కూటమి అభ్యర్థి. సో గొట్టిపాటికి ఛాన్స్ ఉంది కూటమి అభ్యర్థి. పరచూరు నియోజకవర్గం ఎడం బాలాజీ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఏలూరు సాంబశివరావు పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. ఏలూరు సాంబశివరావు గెలవబోతున్నారు. అద్దంకిలో పాణెం చిన్న హనిమిరెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. గుడిపాటి రవికుమార్ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. గెలిచేది గొట్టిపాటి కూటమి అభ్యర్థి. చీరాలలో కరణం వెంకటేష్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. మద్దులూరి మాలకొండ యాదవ్ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. గెలిచేది మద్దులూరి మాలకొండ యాదవ్ కూటమి అభ్యర్థి. ఇక సంతనదుర్బల్లో మేరుగు నాగార్జున పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. గెలిచేది కూటమి సంతనూతలపాడులో. ఇక ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి. దామచర్ల జనార్దన్ రావు పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. దామచర్లకే ఛాన్స్ ఉంది మాకు అందిన సమాచారం. ఇక కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఇంటూరు నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. ఇక్కడ కూడా గెలిచేది కూటమే ఇంటూరి. కొండేపిలో ఆదిమూలపు సురేష్ వైసీపీ నుంచి. డోలా బాల వీరాంజనేయ స్వామి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు డోలా బాల వీరాంజనేయ స్వామి. మార్కాపురంలో అన్నా రాంబ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. కందుల నారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు కూటమి నుంచి. సో కందులకే ఇక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంది, ఆయనే గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. గిద్దలూరులో కె నాగార్జున రెడ్డి వైసీపీ నుంచి. అశోక్ రెడ్డి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. గెలిచేది వైసీపీ కె నాగార్జున రెడ్డి గిద్దలూరులో. కనిగిరిలో పరిస్థితి దద్దాల
నారాయణ యాదవ్ వైసీపీ నుంచి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఉగ్ర నరసింహారెడ్డి ఇక్కడ ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా మాకు అందినటువంటి సమాచారం. సో కార్తీక్, నెల్లూరుకు అంటే సంబంధించి ఇక్కడ ప్రకాశం జిల్లాలో కీలకంగా మాట్లాడుకోవాల్సింది మెరుగు నాగార్జున మంత్రి ఓడిపోతున్నాడు, ఆదిం సురేష్ మంత్రి ఓడిపోతున్నాడు, తర్వాత ఇంకో మంత్రి కూడా ఉన్నారు, ఒకసారి చూడండి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు, ఆయన ఓడిపోబోతున్నాడు. అంటే ముగ్గురు మంత్రులు, అంటే అతను మాజీ మంత్రి, ఎనవే వైసీపీలో చాలా కీలకమైన నాయకులుగా ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా ఈసారి ఓటమి పాలవుతున్నారు. అది చాలా కీలకం. కాకపోతే ఇక్కడ ప్రకాశం జిల్లాలో నాగార్జున సంతనూతులపాటు, అవును సంతనూతులపాటు, ఆడ టీచర్ సుధాకర్ బాబు టికెట్ కాదని ఆయనకి ఇచ్చారు, ఆయన తీసుకొచ్చి పెట్టారు, గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి పెట్టారు, ఆయన ఓడిపోబోతున్నాడు. సో ముగ్గురు మంత్రులు ఓడిపోబోతున్నారు, కీలకమైన నాయకులు. అయితే ఇంకోటి ప్రకాశం జిల్లా కూటమి క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఉంది వాస్తవానికి. ఇప్పుడు కూడా మీరు అక్కడ ఏది మన గిద్దలూరు అశోక్ కొద్దిగా లిటిల్ ఎడ్జ్ లో ఉన్నాడు, అంటే ఓడిపోవచ్చు గెలవచ్చు, కూటమికి అవకాశం ఉంది అక్కడ కూడా. నాగార్జున రెడ్డి వైసీపీ ఆయన అవకాశం ఉందని చెప్తున్నారు కానీ కొంత అది కూడా స్వల్పంగా. అవును ఒక ఎర్రగుంట పాలెం ఒకటి ఖచ్చితంగా వైసీపీ గెలిచిద్దని చెప్పొచ్చు. మిగతా సీట్లలో అటు ఇటు కావడానికి కూడా అవకాశం ఉంది. సో ఉమ్మడి ప్రకాశం జిల్లా దాదాపు క్లీన్ స్వీప్ కి అవకాశం ఉన్నటువంటి జిల్లా. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ కోస్తాంధ్ర మొత్తం 55 నియోజకవర్గాలు ఉన్నాయి. కట్టగార్తీక్, వైసీపీ కేవలం 13 స్థానాల్లోనే గెలిచే అవకాశం ఉందని మనకు అందిన రిపోర్టు. కూటమి 42, 55లో 42 స్థానాలంటే సో భారీ విక్టరీ దిశగా కూటమి పోయినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎస్, మొత్తంగా మనం రాయలసీమ ఇచ్చాము, ఉత్తరాంధ్ర ఇచ్చాము, తర్వాత ఈస్ట్ వెస్ట్ ఇచ్చాము, తర్వాత కోస్తాంధ్ర ఇచ్చాము. మొత్తంగా చూసుకున్నప్పుడు 116 సీట్లు కూటమి సాధిస్తుంటే 59 సీట్లకు వైసీపీ పరిమితం అవుతుంది. అంటే వాస్తవానికి 2014లో 67 సీట్లను సంపాదించుకోగలిగింది, 2019లో 151 సీట్లను సంపాదించుకోగలిగింది, ఈ రోజు 59 సీట్లకే పరిమితం కాబోతుంది. అంటే వైసీపీ చాలా పెద్ద ఎత్తున పతనానికి గురవుతుంది. 151 సీట్ల నుంచి 59 సీట్లకు పడిపోవటం అంటే అది చాలా, అంటే వాస్తవానికి వైసీపీకి చాలా, అది వైనాడు 175 నినాదం, 175కి 170 సీట్లు గెలవాలి, కుప్పంతో సహా మొత్తాన్ని క్లీన్షిప్ చేయాలి అనేటువంటిది. కానీ పరిస్థితి అలా లేదు. వాస్తవానికి చంద్రబాబు సీట్ని టైట్ చేద్దాం అనుకున్నాడు, పవన్ కళ్యాణ్ సీట్ని టైట్ చేద్దాం అనుకున్నాడు, మంగళగిరిలో నారా లోకేష్ ఓడిద్దాం అనుకున్నాడు, ఇలా ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి తన సీట్ బయట టైట్ అయిపోయింది. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న కడప జిల్లా ఏదైతే ఉందో ఆ కడప జిల్లా టైట్ అయిపోయింది. వైఎస్ అవినాష్ రెడ్డి గెలుస్తురా ఓడుతురా అంటే గెలవచ్చు కాక, కానీ షర్మిల చుక్కలు చూపిస్తుంది. షర్మిల, సునీత ఇద్దరు ఆ ఇంటి ఆడబిడ్డలు అయ్యింది కదా. ఎస్, కడప జిల్లాలో వాళ్ళిద్దరు చుక్కలు చూపిస్తారు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు షర్మిల కనుక కొద్దిగా ముందుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఉంటే, తను వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టుకోకుండా డైరెక్ట్గా ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఉండుంటే, ఇంత అగ్రెసివ్గా మాట్లాడి మొదటి నుంచే ప్రచారం చేసి ఉండుంటే, ఒక 6 నెలల సమయం ఉండుంటే పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడించినా చెప్పలేం. అవును, ఆకంచి మొత్తం రీజనల్ వారీగా ఒకసారి మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మేము చేసినటువంటి కోస్తాంధ్రకు సంబంధించి మొత్తం 55 స్థానాలుంటే వైసీపీ కేవలం 13 స్థానాలకే పరిమితం అవుతుంది. కూటమి 55లో 42 స్థానాలు గెలుచుకునే పరిస్థితుంది. ఇక ఉత్తరాంధ్ర నియోజకవర్గాలు మొన్ననే మేము చెప్పాం, మొత్తం 34 స్థానాలుంటే వైసీపీ ఆ 34లో కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుస్తుంది. కూటమి 23 స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో స్థానాలు అక్కడ ఉత్తరాంధ్రలో కూడా గెలుచుకునే పరిస్థితుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా మొన్ననే మేము రిపోర్టు ఇచ్చాం. వైసీపీ కేవలం 6 స్థానాల్లో గెలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలుంటే కేవలం 6 మాత్రమే వైసీపీ గెలిచే పరిస్థితుంది. కూటమి 28 స్థానాలు అక్కడ గెలవబోతుంది. సో ఓవరాల్గా రాయలసీమకు సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. 52 స్థానాలు ఉంటే కూటమి 23 స్థానాలు, వైసీపీ 29. ఇప్పుడు ఉత్తరాంధ్ర కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ఎక్కువ స్థానాలు కూటమికి వచ్చినాయి. ఇక్కడ మీరు రాయలసీమ చూస్తున్నారు, 52లో వైసీపీ ప్రభావం చాలా గట్టిగా ఉంది. ఎక్కువ స్థానాలు రాయలసీమలోనే. సో మెజారిటీ స్థానాలు మనకి చెప్పాలి. గత ఎన్నికల్లో 49 స్థానాలు వైసీపీకి వస్తే కేవలం 3 స్థానాలు మాత్రమే కూటమికి వచ్చేసాయి. వాస్తవంగా రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే, చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే. కానీ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఓన్ చేసుకుంటారు, చంద్రబాబు నాయుడు స్టేట్ వైడ్ గా ఇంపాక్ట్ చూపిస్తారు తప్ప ప్రత్యేకించి రాయలసీమ బిడ్డ అనేటువంటి ఓన్లీ రాయలసీమకే పరిమితం అనుకోవాలా చంద్రబాబుని, స్టేట్ లీడర్. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇతను మా బిడ్డ, రాయలసీమ బిడ్డ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ కారణంగా అది పడింది. కానీ చాలా పెద్ద ఎత్తున దెబ్బ పడబోతుంది రాయలసీమలో కూడా. రాయలసీమ వాస్తవంగా వైసీపీ కంచుకోట, ప్రత్యేకించి
కడప, కర్నూలు, చిత్తూరు ఈ 3 వైసీపీ సో ఏ జిల్లాకు ఆ జిల్లా బదులు కొట్టుకుంటూ పోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా కడప, కర్నూలు కొద్దిగా తన కోటను కాపాడుకోవాల్సింది కొంతలో కొంత. ఎందుకంటే కర్నూలు జిల్లాలో మనకున్న సమాచారం ప్రకారం 4 సీట్లు మాత్రమే టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. కడప జిల్లాలో ఒక 3 సీట్లు మాత్రమే కూటమి గెలుచుకోబోతుంది. వేవ్ ఏమైనా క్రియేట్ అయితే చెప్పలేం, కానీ ఇప్పటికైతే మనకున్న సమాచారం మేరకు ఒక చిత్తూరు జిల్లా భద్రైపోయింది. చిత్తూరు జిల్లాలో వైసీపీ కంటే ఒక్క సీట్ అయినా కూటమికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో చిత్తూరు జిల్లా భద్రైపోయింది. ఒక కడప, కర్నూలు వైసీపీని కాపాడుతుంది. అనంతపురం, చిత్తూరు ఈ 2 జిల్లాలు అయితే తెలుగుదేశం పార్టీ కొంత ఫేవర్ గా ఉంటాయి. అనంతపురం వన్ సైడ్ గా ఉంది టీడీపీకి. చిత్తూరు జిల్లా సగం సగం ఉంది. కొద్ది గొప్ప ఎత్తి కూటమికి ఉంది. కానీ కడప, కర్నూలు వైసీపీని కాపాడుతుంది. రాయలసీమలో గతంలో తెలుగుదేశం పార్టీకి కేవలం 3 స్థానాలు మాత్రం వచ్చాయి. ఆ 3 ఇప్పుడు 23 అవుతుంది. సో వైసీపీకి 49 స్థానాలు వచ్చాయి. ఆ 49 ఇప్పుడు 29కి పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 20 అటుపోయింది, 20 ఇటు వచ్చింది. ఇక ఓవరాల్గా మొత్తం చూసుకుంటే గనక మనం ఇంతకుముందు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 116 స్థానాల్లో కూటమి విజయ దుందువి మోగించబోతోంది. 116 స్థానాలతో అద్భుతమైన విజయం కూటమి సాధించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది గ్రౌండ్ లెవెల్లో చర్చించి అన్ని రకాల రిపోర్ట్లు తీసుకొని ఇచ్చినటువంటి సమాచారం. ఈ సమాచారం మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. జూన్ 4న దాదాపుగా 90% ఇదే రిజల్ట్ రాబోతోంది. ఒక 5 సీట్లు అటు ఇటుగా కావచ్చు కానీ దాదాపుగా ఇదే సమాచారం నిజంగా పోతుంది. ఇంకోటి అది మనం క్లియర్గా చెప్పేది ఏంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా దాదాపు క్లీన్షీప్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. 1-2 స్థానాలు మాత్రమే వైసీపీ రాబోతోంది. 90% రిజల్ట్ని ఆ జిల్లాలో కొట్టుకోబోతున్నారు. తర్వాత ఒక తూర్పు గోదావరిలో మాత్రం 4 నుంచి 5 స్థానాలు వైసీపీ గెలవబోతుంది. మిగతా స్థానాలని టీడీపీ కూటమి గెలవగలుగుతుంది. అలానే కృష్ణా, గుంటూరులో కూడా మేజర్ స్థానాలని టీడీపీ గెలవగలుగుతుంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, వైజాగ్ ఆ జిల్లాల్లో కూటమి గెలవగలుగుతుంది. ఒక ఎస్టీ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి పాడేరు, అరకు ఆ స్థానాల్లో వైసీపీ తన ప్రభావం చూపుకోగలుగుతున్నప్పటికీ కూడా పాడేరు మళ్ళీ కూటమి వైపు వచ్చింది. గిడ్డి ఈశ్వరి క్యాండిడేట్ మార్చిగానే ఒక అరకు స్థానంలో మాత్రమే వైసీపీ గెలవబోతా ఉంది. తర్వాత మన విజయనగరంలో మాత్రం వైసీపీ తన ప్రభావం చూపుకోగలుగుతుంది. టీడీపీ కంటే ఎక్కువ సీట్లని వైసీపీ విజయనగరం జిల్లాలో మాత్రం సాధించగలుగుతుంది. ఉత్తరాంధ్రలో ఒక విజయనగరం ఒకటే ఉంది. తర్వాత మళ్ళీ రాయలసీమలో కడప, కర్నూలు మాత్రమే ఉంది. ఈ 3 జిల్లాల్లో మాత్రమే వైసీపీ తన ప్రభావాన్ని చూపించుకోగలుగుతుంది. మిగతా స్టేట్ మొత్తం కూడా మిగతా 10 జిల్లాల్లో కూడా మొత్తం కూటమి అభ్యర్థులే ఎక్కువగా విజయ అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మే 1 నుంచి ఇప్పుడు లేటెస్ట్గా అందినటువంటి రిపోర్ట్ మీకు అందజేస్తున్నాం. ఈ 10 రోజుల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాం. గతంలో కూడా మేము చాలా కూడా సర్వేలు ఇచ్చాం. సో నెంబర్స్ డిఫరెంట్ కనిపించింది. కానీ ఎలక్షన్ సమీపిస్తున్నటువంటి ఈ కీలకమైనటువంటి 10 రోజుల్లో ఏ విధంగా ఉంది ప్రజల మూడు, ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో మూడు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసి చాలా క్లియర్ కట్ గా అనాలిసిస్ చేశాం. మొత్తంగా సగం మంది మంత్రులు కూడా ఓడిపోబోతున్నారు. అంబటి రాంబాబు ఓడిపోబోతున్నాడు, కొడాలి నాని ఓడిపోబోతున్నాడు, మేరుగు నాగార్జున ఓడిపోబోతున్నాడు, సిదిరి అప్పర్రాజు ఓడిపోబోతున్నాడు, చెల్లి వేణుగోపాల్ కృష్ణ ఓడిపోబోతున్నాడు. తర్వాత ఇలా చాలా కీలకమైన నాయకులు కూడా ఇందా చెప్పినట్టు వల్లభనేని వంశీ ఓడిపోబోతున్నాడు, ఆర్కే రోజా నగర్లో ఓడిపోబోతుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టైట్ ఫైట్లో ఉన్నాడు, గెలవచ్చు ఓడొచ్చు కొద్దిలో ఉన్నాడు, అతను కూడా చాలా ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇలా చాలా మంది కొడాలని కూడా మనకి కొడాలని ఓడిపోతున్నట్టు రిపోర్ట్ వచ్చింది. గెలిచినా ఓడిచినా చాలా లిటిల్ ఎడ్జ్ ఉన్నట్టుగా మనకి సమాచారం. సో ఓవరాల్ గా ఈ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. 116 స్థానాలతో కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. కూటమి విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నట్టుగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్.